నమస్తే అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మళ్ళీ కొత్త కోర్స్‌తో. అదేంటంటే ప్లేవ్రైట్. సో, ఈ కోర్స్‌ని ఫ్రమ్ జీరో టు హీరో అని మనం డిస్కస్ చేద్దాం. సో, ఈ కోర్స్ ఏంటంటే ఇది వెబ్ అప్లికేషన్ టెస్ట్ చేసే టూల్ అనమాట. వెబ్ అప్లికేషన్స్ కానీ మొబైల్ అప్లికేషన్స్ కానీ మనం టెస్ట్ చేయొచ్చు ఆటోమేట్ స్క్రిప్ట్ ద్వారా. సో, మాన్యువల్గా చేయడానికి మనకి చాలా టైం పడుతుంది. సో, దీని ద్వారా మనం ఆటోమేట్ చేయొచ్చు అనమాట. సో, దీన్ని మనం రాయడానికి కావాల్సిన లాంగ్వేజెస్ ఏంటంటే అవైలబుల్ లాంగ్వేజ్ అంటే మనం ప్లేరైట్ని జావా స్క్రిప్ట్లో కానీ టైప్ స్క్రిప్ట్, జావా, పైథాన్, నెట్ అండ్ C#. ఈ లాంగ్వేజెస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. కమింగ్ టు బ్రౌజర్స్, ఆల్ మోడర్న్ బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తుందండి. అంటే క్రోమియం వెబ్ బ్రౌజర్స్ అన్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ వెబ్ కిట్ అండ్ సమ్ అండ్ కమింగ్ టు ఓఎస్ఎస్ వచ్చేసరికి విండోస్, మ్యాక్ ఓఎస్, లినక్స్, 3OSని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? మేబీ మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మనకి ఏమంటారు సెలీనియం ఓపెన్ సోర్స్ ఉంది కదా, సో ప్లేరైట్ ఎందుకంటే. సో లెట్స్ కంపేర్ బిట్వీన్ సెలీనియం అండ్ ప్లేరైట్. సో సెలీనియం వచ్చేసరికి ఇది 2004లో రిలీజ్ అయింది, విచ్ ఇస్ ఓల్డర్. కమింగ్ టు ప్లేరైట్ 2020లో రిలీజ్ అయింది. లాంగ్వేజెస్ వచ్చేసరికి సెలీనియం అండ్ జావా, బోత్ పైథాన్ అండ్ జావా సపోర్ట్ చేస్తాయి. కమింగ్ టు సెలీనియం కొంచెం ఎక్కువ లాంగ్వేజెస్ అనేది సపోర్ట్ చేస్తాయి అనమాట. బ్రౌజర్ సపోర్ట్కి వచ్చేసరికి ఆల్ మేజర్ ప్లస్ లెగసీ లైక్ ఇంక్లూడింగ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇది సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఓల్డ్ అప్లికేషన్స్ అయితే, మీ వెబ్ అప్లికేషన్ అనేది ఓల్డ్ టైప్ అయితే ఖచ్చితంగా మీరు సెలీనియంకే వెళ్ళాలి, బికాస్ ఇట్ వోంట్ ప్లేరైట్ అనేది సపోర్ట్ చేయదు. కాకపోతే దీంట్లో వచ్చింది ఏంటంటే వెయిట్ హ్యాండ్లింగ్. సెలీనియంలో వెయిట్ హ్యాండ్లింగ్ వచ్చేసరికి మనం స్క్రిప్ట్ రాయాలి. కమింగ్ టు ప్లేరైట్ వచ్చేసరికి మనకి ఆటోమేటిక్గా బిల్ట్-ఇన్ వెయిటింగ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టెస్ట్ చేయాలనుకుంటున్నారు, పర్టికులర్ ఐటమ్ పాపప్ అవ్వాలి. సో ఫర్ దానికి కొంచెం లేట్ అయింది అనుకోండి పాపప్ అవ్వడానికి. ఇన్ దట్ టైం మనం సెలీనియంలో అయితే ఖచ్చితంగా మనం స్క్రిప్ట్ రాయాలి, కానీ ప్లేరైట్లో మనం రాయాల్సిన అవసరం లేదు. సెలీనియం అనేది కొంచెం స్లో, ప్లేరైట్ అనేది బిట్ ఫాస్టర్. సెలీనియం సెట్ చేయాలంటే కొంచెం కష్టపడాలి. మీరు సెలీనియం వెబ్సైట్, సెలీనియంకి సంబంధించిన డ్రైవర్స్ అన్నీ తీసుకొని రావాలి. దాంతోపాటు బ్రౌజర్కి సంబంధించిన డ్రైవర్స్ తీసుకొని రావాలి. కమింగ్ టు ప్లేరైట్ మనకి అన్నీ లేదు, జస్ట్ మనకి ఒక కమాండ్ ఉంటుంది, జస్ట్ ప్లేరైట్కి సంబంధించిన ఒక టూల్ కిట్ ఉంటుంది పైథాన్లో. సో దాన్ని మనం జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో దానికంటూ సెపరేట్గా మీరు సెటప్ అనేది చేయాల్సిన అవసరం లేదు. కమింగ్ టు రన్నర్ వచ్చేసరికి మనకి ఎక్స్టర్నల్గా మనం రన్ చేయాలి JUnit టెస్టింగ్, కానీ ప్లేరైట్ అనేది బిల్ట్-ఇన్ అనమాట. ఓకేనా? సో బెస్ట్ ఏంటంటే సెలీనియం అనేది లెగసీ అప్లికేషన్స్ ఆర్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి అయితే సెలీనియం అనేది బెస్ట్ అండి. కానీ ప్లేరైట్ అనేది ఏంటంటే మోడర్న్ వెబ్ అప్లికేషన్స్కి చాలా ఈజీ అనమాట. ఈజీగా మనం కోడ్ రాయొచ్చు. ఓకే, సో మనం ప్లేరైట్ని పైథాన్తో నేర్చుకుందాం. సో పైథాన్కి కావాల్సిన పైథాన్ మొత్తం రావాల్సిన అవసరం లేదు, వెరీ బేసిక్స్ వస్తే సరిపోతుంది. ఆ బేసిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఇవి ఖచ్చితంగా మనకు రావాలి. వేరియబుల్స్ అంటే స్టోర్ చేయడానికి వెబ్ లింక్స్ని కానీ లేదంటే బూలియన్ డేటా టైప్స్ని కానీ మనం స్టోర్ చేయడానికి ఖచ్చితంగా ఇవి కావాలి. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ అంటే అది ఆల్రెడీ ఉంది అంటే ట్రూ అని, ఫాల్స్ అని, కొన్ని బూలియన్ వేరియబుల్స్, కొన్ని స్ట్రింగ్ డేటా టైప్స్ని అండ్ న్యూమరికల్ ఆపరేషన్ చేయడానికి. సో ఆల్ ద డేటా టైప్స్ అనేది ఇట్స్ అ బేసిక్ అనమాట. సో అది మనం అప్కమింగ్ సెషన్లో నేర్చుకుందాం. ఆ తర్వాత ఫంక్షన్స్. సో మనకు వెబ్ అప్లికేషన్ అనగానే లాగిన్ అని, లాగౌట్ అని, ఆర్ ఎల్స్ కమర్షియల్ అప్లికేషన్స్ అయితే పర్టికులర్ పేమెంట్ అని. సో కొన్ని ఫంక్షన్స్ ఏంటంటే మనం మల్టిపుల్ టైమ్స్ వాడతాం. సో మల్టిపుల్ టైమ్స్ వాడినప్పుడు మల్టిపుల్ టైమ్స్ స్క్రిప్ట్ రాయకుండా సేమ్ స్క్రిప్ట్స్ని మనం మల్టిపుల్ టైమ్స్లో వాడుకోవడానికి ఫంక్షన్స్ వాడతాం కదా. సో ఆ ఫంక్షన్స్ని ఎక్కడ ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా కాల్ చేయాలి, సో అదే ఫంక్షన్స్ అనమాట. అవి మినిమం వెరీ బేసిక్స్. సో అది కూడా మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో చూద్దాం. అండ్ కమింగ్ టు మాడ్యూల్స్ అండ్ ఇంపోర్ట్స్. సో పైథాన్ అనగానే ఇట్స్ లిస్ట్ ఆఫ్ లైబ్రరీస్, రైట్? సో దాన్ని మనం ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి యూజింగ్ IP. సో అవన్నీ కూడా మనం అప్కమింగ్లో చూద్దాం. అండ్ కంట్రోల్ ఫ్లో, ఆఫ్ కోర్స్ వెబ్ అప్లికేషన్ అనగానే సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఆగాలి, ఏ కండిషన్లో ఆగాలి, అండ్ ఎన్నిసార్లు ఇది రన్ అవ్వాలి. సో ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా మన కంట్రోల్ ఫ్లోస్ ఉండాలి, ఇఫ్ ఫర్ వైల్ సో ఆన్.
ఓకే, సో అవి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అండ్ సింక్ అండ్ వెయిట్. కమింగ్ టు వెబ్ అప్లికేషన్ అనగానే ఒక్కొక్కసారి ఫాస్ట్గా లోడ్ అవుతుంది, ఒక్కొక్కసారి స్లోగా లోడ్ అవుతుంది. సో వాటిని ఏ విధంగా సింక్ చేద్దాం, అండ్ యూనో వెయిట్ అండ్ సింక్ అవి కూడా బేసిక్ అనమాట. సో మనం ఫైల్ హ్యాండ్లింగ్ అండ్ లాగింగ్ అంటే ఏంటంటే, మనం టెస్టింగ్ చేస్తున్నాము. టెస్టింగ్ చేసినప్పుడు మన టెస్ట్ రిజల్ట్స్ అన్నింటినీ స్టోర్ చేయాలి ఒక డాక్యుమెంట్లో విత్ ఈచ్ స్క్రీన్ షాట్, అండ్ ఏ విధంగా అది పర్ఫామ్ అయింది, సో ఏ విధమైనటువంటి అవుట్పుట్ వచ్చింది, ఎలాంటి పాపప్ వచ్చింది, లేదంటే ఎటువంటి ఎర్రర్ మెసేజ్ వచ్చింది, ఆల్ దీస్ థింగ్స్ మనం ఇవన్నిటినీ కూడా ఒక 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 ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఫర్ ద టెస్టింగ్ అన్నట్టు మనం చేస్తాం కదా. అవి నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫైల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఫైల్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, రైట్ చేయాలి, ఆల్రెడీ రైట్ చేసిన దానికి ఏ విధంగా అపెండ్ చేయాలి, ఆల్ దీస్ థింగ్స్ అని ఫైల్ హ్యాండ్లింగ్ అండ్లో తెలుసుకుంటాం. అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మనది కోడ్ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 to 3,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో ఎక్కడైనా ఏదైనా ఎర్రర్, మేబీ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ కానీ, లేదంటే సమ్ ఎర్రర్ వచ్చింది, సో దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి. ఒకవేళ హ్యాండిల్ చేయలేదు అనుకోండి, మన ఎంటైర్ ఫ్లో అనేది డిస్టర్బ్ అవుద్ది. సో అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఆబ్వియస్లీ మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి తెలుసుకోవాల్సిందే. సో దీన్ని కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దాని తర్వాత వచ్చేసి పైథాన్ సెటప్. సో ఆల్రెడీ పైథాన్ సెటప్ చేసి ఇవన్నీ మనం చేస్తాము. పైథాన్ సెటప్ ఇన్ ద సెన్స్ లైక్ ఇవన్నీ చేయకముందే మనం పైథాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఎటువంటి ఐడిని వాడితే బాగుంటుంది, ఇవన్నీ కూడా చూద్దాం. దాంతోపాటు ప్లేవ్రైట్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, సో ప్లేవ్రైట్కి కావాల్సిన లైబ్రరీస్ ఏంటి, ప్లేవ్రైట్కి కావాల్సిన మాడ్యూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. సో అప్పుడు జస్ట్ ఒక డమ్మీ వెబ్సైట్తోని మనం ఒక టెస్ట్ సినారియో, ఒక ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేసి దానికి సంబంధించిన టెస్ట్ సినారియోస్, దానికి సంబంధించిన టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. We'll see you in the next video. Bye bye.